సాధారణంగా మనం ప్రతిరోజు ఉప్పును స్వీకరిస్తూ ఉంటాము. కానీ ఉప్పు అనేటువంటి సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. అంటే సాధారణంగా మనం ప్రతి ఒక్క మనిషి ఒక రోజులో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు పరిమాణాన్ని తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి అసలు ఈ ఉప్పు శాతం అనేటువంటిది అధికంగా అయితే మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి అంటే బీపీ పెరగడం కానీ, గుండె సమస్యలు, దాంతోపాటుగా మూత్రపిండాలు దెబ్బతినడము, మన శరీరంలో నీటి నిల్వ అనేటువంటి ఎక్కువగా ఈ మూత్రం తగ్గేటువంటి పరిమాణం కూడా మూత్రం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఒకవేళ ఎప్పుడైతే మనకి మన దేహంలో ఉప్పు శాతం తగ్గుతుందో అప్పుడు మనకి సోడియం పరిమాణం కూడా తగ్గి హైపోనాట్రిమియా అనేటువంటి కండిషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటుగా బీపీ తగ్గడము, కండరాల బలహీనత, ఇటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉప్పును మనం సమతుల్యంగానే తీసుకోవాలి, కానీ అధిక పరిమాణంలో తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. మోతాదుకు మించి ఉప్పుని వినియోగించడం మూలంగా దేశ ప్రజలలో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి ఐసీఎంఆర్కు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువగా ఉప్పు తీసుకోవాలి. కానీ మన దేశం లోపల పట్టణాల్లో చూసుకున్నట్లయితే 9.2 గ్రామ్స్ కంటే ఎక్కువగా ఉప్పుని వినియోగిస్తున్నారని, అదేవిధంగా పల్లెటూరులో చూసుకున్నట్లయితే 5.6 గ్రామ్స్ ఉప్పుని వినియోగిస్తున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. పట్టణాలలో ఉప్పు వినియోగం అనేటటువంటిది ఎక్కువగా ఉంది. రోజు ఆహారం లోపల చిటికెడు ఉప్పు అంటే ఒక టేబుల్ స్పూన్ సరిపడా ఉప్పు సరిపోతుంది. తగినంత మోతాదులో ఉప్పును వాడినట్లయితే అది శరీరానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎక్కువగా ఉప్పును వాడినట్లయితే తీవ్ర పరిణామాలు అనేటువంటివి ఎదురవుతాయి. ఉప్పు మన బాడీ లోపల ఈ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడానికి, నర్వ్ ట్రాన్స్మిషన్ లోపల, మజిల్ కంట్రాక్షన్లో అంటే మజిల్ సంకోచించడానికి, బీపీని స్థిరంగా ఉంచడంలో కూడా ఉప్పు అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఉప్పును ప్రతిరోజు అధిక మొత్తంలో తీసుకున్నట్లయితే బీపీ పెరుగుతుంది, అంటే హైపర్ టెన్షన్ వస్తుంది. గుండె మీద ఒత్తిడి పడడం మూలంగా గుండె వైఫల్యము, అదేవిధంగా గుండెపోటుకు దారితీయవచ్చు. కొద్దిమంది లోపల బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎముకలు పెలుసుబారడం అనేటువంటిది జరుగుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ కావడము ఈ ఉప్పును అధికంగా వాడినప్పుడు అవుతుంటుంది. సోడియం తీసుకోవాల్సిన దానికంటే తక్కువ తీసుకుంటే కూడా ఇబ్బందులు తలెత్తుతాయి అన్నట్టు. అంటే తలనొప్పి రావడము, కన్ఫ్యూజన్ ఉండడము, బీపీ తగ్గిపోవడము, తలనొప్పి రావడము జరుగుతుంది. సో ఈ విధంగా మనం రోజు ఉపయోగించేటటువంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉప్పు ఉపయోగించకుండా తగినంత మోతాదులో తీసుకున్నట్లయితే ఆరోగ్యకరంగా ఉంటుంది. తక్కువగా సోడియం ఉన్నటువంటి ఉప్పును ఎంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చిటికెడు ఉప్పు మాత్రమే వాడాలి. అంటే ఒక టేబుల్ స్పూన్ కంటే తక్కువనే వాడాలి. అంటే 5 గ్రాముల కంటే తక్కువనే ఉప్పును వాడాలి. మోతాదుకు మించి